పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హను అనే వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్టార్ కాస్టింగ్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీని ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం మధ్యాహ్నం భీకర ఉగ్రదాడి జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన కొందరు టెర్రరిస్టులు అక్కడ పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ క్రూరమైన దాడిలో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశం మొత్తం షాక్కి గురైంది. ఉగ్రదాడిని ఖండిస్తూ అందరూ నిరసనలు చేస్తున్నారు. మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ ఈ దాడికి ప్రతీకారం చేకూర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మూలాలున్న ఇమాన్వీని ఫౌజీ సినిమా నుంచి తీసేయాలని కోరుతున్నారు. ఇమాన్వీ ఇస్మాయిల్ ఢిల్లీలో జన్మించిన కంటెంట్ క్రియేటర్. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆమె కుటుంబం పాకిస్తాన్లోని కరాచీకి చెందింది. ఆమె తండ్రి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ ఒక పాకిస్తాన్ సైనిక అధికారి. గతంలో ఆయన పాక్ ఆర్మీలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాశ్మీర్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో పాకిస్తాన్ ఫ్యామిలీకి చెందిన ఇమాన్వీని ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా తీసుకోవడంపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దాయాది దేశానికి చెందిన నటీనటులను ఇండియన్ సినిమాలో అవకాశాలు ఇవ్వడం సరికాదని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఏ పాకిస్తానీ నటిని భారతదేశంలో పనిచేయడానికి అనుమతించకూడదని, ఇమాన్వీ ఇస్మాయిల్ని ఎంకరేజ్ చేయకూడదని, వెంటనే ఆమెను ప్రభాస్ హను ప్రాజెక్ట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇమాన్వీని హీరోయిన్గా కొనసాగిస్తే భారతీయులుగా అందరం ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. వెంటనే హీరోయిన్ని మార్చాలని, లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనికి డైరెక్టర్ హను రాఘవపూడిని, మైత్రి మూవీ మేకర్స్ని ట్యాగ్ చేస్తున్నారు. ఒకవేళ ఇమాన్వీ పాకిస్తాన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కాకపోతే అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలని ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఫౌజీ అనేది వార్ బ్యాక్డ్రాప్లో సాగే ఫ్రిక్షనల్ పీరియాడికల్ లవ్ డ్రామా. ఇందులో ప్రభాస్, ఇమాన్ ఇస్మాయిల్ జంటగా నటిస్తుండగా జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.